పిల్లలు అదనపు తరగతుల పేరుతో ముందస్తు తరగతుల విద్యను బోధించడం చిన్నపిల్లల మానసిక ఒత్తిడికి ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. అకాడమిక్గా ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నైన్త్ స్టాండర్డ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్ వస్తాయి. జనరల్గా హాలిడేస్ తర్వాత ఒక 1.5 month హాలిడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్తారు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 9th ఎగ్జామ్స్ అవ్వంగానే 10th క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక విధంగా మంచిదే, కానీ దానికి డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి. కంటిన్యూస్ ఎడ్యుకేషన్, వాళ్ళకి గ్యాప్ అనేది లేకుండా కంటిన్యూస్గా స్టడీసు ఇవ్వడం వల్ల పిల్లలు ఎమోషనల్ వెల్బీయింగ్ దెబ్బతిని చాలా స్ట్రెస్కు గురవుతారు. వాళ్ళు ఎన్నో ఆశలతో పిల్లలు ఉంటారు. ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్, వెకేషన్స్ చాలా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి అని చెప్పి. సో డెఫినెట్గా పిల్లలకి కొంచెం బ్రేక్స్ చాలా అవసరం. కానీ ఆ బ్రేక్ అనేది మనం ఇవ్వకుండా కంటిన్యూస్గా వాళ్ళకి మళ్ళీ కంటిన్యూస్ స్కూలింగ్ అంటే పిల్లలు క్రానిక్గా సైకలాజికల్ వెల్బీయింగ్ దెబ్బతింటుంది. వాళ్ళు చాలా ఒత్తిడికి గురవ్వడం వల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ ఫిజికల్గా కూడా చాలా సొమాటిక్ కంప్లైంట్స్ రావడం, హెడేక్స్, వామిటింగ్స్, స్లీప్ డిస్టర్బెన్స్ రావడం, పిల్లలు పర్ఫార్మెన్స్లో బాగా బ్రేక్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.